హలో మదర్స్, డోరా బుజ్జి కేక్ చేద్దామా? సో ఓవెన్ లేకుండా, ఎగ్ వేయకుండా ఓన్లీ గోధుమ పిండి యూస్ చేసి చేద్దాం. షుగర్ని గ్రైండ్ చేసి షుగర్ పౌడర్ చేసుకోవాలి. మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వాడు రిటర్న్ స్కూల్ నుండి వచ్చే టైం హాఫ్ అన్ అవర్ ముందు మేము ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేస్తామన్నమాట. నేను ఏ స్నాక్ ప్రిపేర్ చేసినా మా చిన్నోడు ఇట్లానే నాతో ఉంటాడు. 4 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి, అంటే నేను 2 కేక్స్ చేద్దాం అనుకున్నాను. సో 4 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. అందులో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా బీట్ చేసేయాలి. షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. చూసి నా చేతి తాళ్ళు కాళ్ళ తాళ్ళు కట్టుకుని ఉంటున్నారు. ఈ నగరానికి ఏమైంది అన్న యాడ్ ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది మనం. సో అంత ఎఫెక్ట్ అవుతుంది. కిడ్స్ని ఒక్కసారి డేంజర్లోకి మనమే తోస్తున్నట్లున్నాం. ఎంతో ఇన్ఫెక్షన్ అవుతున్నాయి వాటి వల్ల. కుకింగ్లోకి వచ్చేద్దాం. సో ఇందులో వెనిలా ఎసెన్స్, మిల్క్ పౌడర్ అండ్ మిల్క్ కూడా యాడ్ చేసి, అసలు వాటర్ 1 డ్రాప్ కూడా అవసరం లేదు. ఓన్లీ మిల్క్ పౌడర్, మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. స్పూన్తో బీట్ చేయాలి, బట్ అది పర్ఫెక్ట్గా రావట్లేదు స్మాల్ బౌల్ అయ్యేటప్పటికి. అందుకని నేను మిక్చర్తో మిక్స్ చేసేసాను. ఇంతకుముందు చదువుకొని వాళ్ళు చేసే పనులు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. మదర్స్, మీరైనా కొంచెం ఆలోచించండి, రియాలిటీలోకి రండి. సంవత్సరాల తాళ్ళు కడుతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ బ్యాక్టీరియా, ఫంగస్ ఏదైనా ఉంది అంటే తాళల్లోనే ఉంటుంది. దానివల్లే పిల్లలకి ఆ ఏరియా ఎఫెక్ట్, ర్యాషెస్, ఇచ్చింగ్ వచ్చి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని నేను రియల్గా చూశాను. కాబట్టి ఈ టాపిక్ నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తున్నాను. ట్రస్ట్ చేస్తాము అనుకుంటారా? అలా అయితే 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారో అవి చేంజ్ చేస్తూ లేదు. మంత్రాలు చదివేటప్పుడే తాళ్ళు కట్టాలంటారా? ఆ మంత్రాలు రికార్డ్ చేసుకుని ప్లే చేసుకుని అప్పుడు కట్టుకోండి. 99.9% అందరూ నన్ను తిట్టుకుంటారు నాకు తెలుసు, కానీ నేను ట్రూ చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇంటి దగ్గర మనం ఏ పని చేస్తున్నా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే ఆ మొబైల్, టీవీ ఎడిక్షన్ నుండి బయటకు వస్తారు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా అది ఇచ్చేస్తున్నారు. మనమే మన పిల్లల్ని పాడు చేస్తున్నాం. వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, రిబ్బన్ లాగా వస్తుంది కదా, అది మనం కేక్ చేసినప్పుడు ఎట్లయితే చెక్ చేసుకుంటామో సేమ్ అలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ మొత్తాన్ని మనం టిష్యూ పేపర్తో క్లీన్ చేసి, ఆ తర్వాత ఇలా మనకి ఎంత మందంగా కావాలో అట్లా వేసుకుని 2 సైడ్స్ కొంచెం రోస్ట్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఆల్మండ్ ఆర్ పీనట్ బటర్, చాక్లెట్ ఆర్ ఎల్స్ హనీ ఏదైనా యూస్ చేయొచ్చు కేక్స్ మధ్యలో మనం ఫిల్ చేయడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఒకసారి నా ఇన్స్టా పేజ్ని కూడా చెక్ చేయండి.